బ్రేకింగ్ న్యూస్ గుంటూరులో అంబటిపై అటాక్ ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా మంటలు రేగాయి. గుంటూరు నడిబొడ్డున ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు విరుచుకుపడ్డారు. దైవ దర్శనానికి వెళ్తున్న నేతపై కర్రలు రాళ్లతో అటాక్ యత్నం పోలీసుల కళ్ల ముందే రణరంగం. అసలు ఏం జరిగింది? అంబటి టార్గెట్ వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఎవరిది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అవును, మీరు చూస్తుంది నిజం. గుంటూరులో వెంకటేశ్వర స్వామి ఆలయం సాక్షిగా పొలిటికల్ వార్ పీక్స్ చేరింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆలయ పరిసరాలు ఒక్కసారిగా జై తెలుగుదేశం నినాదాలతో దద్దరిల్లాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన కారులో ఆలయానికి వస్తుండగా అప్పటికే అక్కడ మాటు వేసిన టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా కారును చుట్టుముట్టారు. లాక్ చేసి లాక్ చేయలేదు. కేవలం నినాదాలతో ఆగిపోలేదు. చేతులు కర్రలు, ఇనుప రాడ్లు, కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ అంబటిని అడ్డుకున్నారు. నువ్వా వచ్చేది? మా నాయకుడిని తిడతావా అంటూ సింహ గర్జన చేశారు. పోలీసులు అడ్డుకుంటున్నా వినకుండా కారు పైకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటిపోయింది. అయితే అంబటి రాంబాబు అంటేనే ఒక ఫైర్. ఎదురుగా రాడ్లున్నా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నట్టుగా ఆయన రియాక్ట్ అయ్యారు. దాడి యత్నాన్ని చూసి భయపడడం పక్కన పెడితే కారు అద్దం దించి అక్కడే ఉన్న టీడీపీ నాయకులను ఉద్దేశించి విరుచుకుపడ్డారు. దమ్ముంటే రండిరా చూసుకుందామంటూ సవాల్ విసిరారు. అక్కడితో ఆగకుండా నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులపై తిట్ల దండకం అందుకున్నారు. చంద్రబాబు, నీ రౌడీ మూకలను పంపి నన్ను భయపెట్టాలనుకుంటావా? ఈ గుంటూరు గడ్డపై అంబటి రాంబాబును ఆపడం నీ తరం కాదు, నీ కొడుకు తరం కూడా కాదు అంటూ అంబటి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ ఇలా రాడ్లతో రోడ్ల మీదకు రావడం ఏం సంకేతం ఇస్తుంది? ఇది ప్రజాస్వామ్యమా లేక ఫ్యాక్షనిజమా? ఇక్కడ అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే పోలీసులు అక్కడ భారీ సంఖ్యలో ఉన్నప్పటికీ టీడీపీ శ్రేణులు వెనక్కి తగ్గలేదు. పోలీసుల రక్షణ వలయాన్ని ఛేదించుకుని మరీ కారు అద్దాలు పగలగొట్టేంత పనిచేశారు. ఒక మాజీ మంత్రిపై ఆది దేవాలయం దగ్గర ఇలాంటి దాడి యత్నం జరగడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఇది పక్కాగా ప్లాన్ చేసిన అటాకా? అంబటి రాంబాబును భయపెట్టి నోరు మూయించడమే లక్ష్యమా? లేక గుంటూరు పాలిటిక్స్ లో పై చేయి సాధించేందుకు టీడీపీ చేసిన ఎత్తుగడనా? సెన్సేషనల్ పాయింట్స్. అసలు మంట ఎక్కడ మొదలైంది? గత కొన్ని రోజులుగా అంబటి రాంబాబు, లోకేష్, చంద్రబాబుపై చేస్తున్న ఘాటు విమర్శలే ఈ దాడికి పునాది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి డాన్స్ వీడియోలు, బాబు పాలనపై అంబటి వేస్తున్న సెటైర్లు టీడీపీ కేడర్ కు కారం పూసినట్లయ్యాయా?
ఆ కసంతా ఇప్పుడు గుంటూరు వీధుల్లో ఇలా ప్రత్యక్షమైంది. అంబటి వెంకన్న తగ్గలేదు. మీరు ఎన్ని రాడ్లు తెచ్చినా నా గొంతు నొక్కలేరు. నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవడు ఏం చేయలేడు అంటూ ఆయన చేసిన గర్జన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా సృష్టిస్తుంది. గుంటూరు వేదికగా మొదలైన ఈ చిచ్చు ఎంతవరకు వెళ్తుందో చూడాలి. అంబటిపై దాడి యత్నం రాజకీయ కక్ష లేదా కార్యకర్తల ఆవేశమా? ఏదేమైనా ఏపీ రాజకీయం ఇప్పుడు క్షేత్రస్థాయిలో వీధి పోరాటంగా మారిపోయింది. దీనిపై అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలు రియాక్షన్ ఎలా ఉండబోతున్నాయి? జగన్ ప్రభుత్వం ఈ విషయాన్ని ఎలా సీరియస్గా తీసుకోబోతుంది? లైన్లోనే ఉండండి. మరిన్ని ఎక్స్క్లూజివ్ విజువల్స్ మరియు అంబటి లైవ్ రియాక్షన్తో మీ ముందుకు వస్తాం. మీ న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.